ముఖ్యంగా చూసుకుంటే విగ్రహాల విషయంలో కూడా ఇక్కడ ఘోరంగా మాట్లాడడం జరిగింది. ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టినప్పుడు మొన్న 28వ తారీఖున. సో దాని మీద రకరకాల మాటలు మాట్లాడారు. విగ్రహాలు ధ్వంసం చేసి మీకు పార్సల్ చేసి పంపిస్తాం అని కూడా మాట్లాడారు. నేను ఆవిడ ఎవరు కవిత గారు అయితే నేనైతే అంత మంచిదాన్ని కూడా కాదు, ఏం చేయాలో అది చేస్తా అంటే ఏంటి ఏం మెసేజ్ ఇస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. రకరకాల వాదనలు వినపడతా ఉన్నాయి. సో తెలంగాణలో ఉన్న ఆంధ్ర ప్రాంత వాసులు మరి దీన్ని ఏ విధంగా తీసుకుంటారు, లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు, అందరూ ఆలోచించాల్సిన అంశాల మీద వీళ్ళు అభివృద్ధి మీద అంటే వీళ్ళు కూడా ఒక మాట మాట్లాడతారు. ఇక్కడ అభివృద్ధి సంగతి పక్కన పెట్టేస్తే ఇలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, హైలైట్ అవ్వడం కోసం, లేకపోతే ఏ రకంగా ఒక వ్యాఖ్య చేస్తే మనం కొన్నాళ్ళు నిలబడతామనే ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు సార్? అంటే విగ్రహాలను కూడా అంటే ఎన్టీఆర్ గారి విగ్రహం ఒకరికే సొంతమా సార్? అది నాకు అర్థం కాలేదు. ఏ రకంగా చూస్తారు? ఏమండి, ఇదివరకే కేటీఆర్ ఒక మాట మాట్లాడాడు ఎలక్షన్స్ ముందు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత కామ్గా కూర్చోక ఇక్కడ నిరసన తెలియజేద్దామని కొంతమంది ఎవరైతే ఐటీ ఉద్యోగస్తులు ఇంకా కొంతమంది బయటకు వచ్చి వాళ్ళు నిరసన తెలియజేద్దామని అనుకున్నప్పుడు ఇక్కడ కుదరదు, వెళ్ళి ఆంధ్రలో చేసుకోమని చెప్పారు. మా ఫ్రెండే మళ్ళీ ఎవరు జగన్ ఈ మాటలు కూడా మాట్లాడు. అక్కడ నేను అడిగితే నేను పర్మిషన్ ఇప్పిస్తానన్నట్టుగా మాట్లాడు, చాలా అహంకారపూరితంగా. ఏమాయుడు చరిత్రలో కలిసిపోలే పార్టీ ఈ రోజున, భవిష్యత్తు ఉందా ఇంకా పార్టీకి మళ్ళీ. అలాగే ఇప్పుడు కవిత వీళ్ళు కూడా అంటే టచ్ చేయని సబ్జెక్ట్ ని టచ్ చేస్తే ఎలాంటి రిజల్ట్ వస్తాయనేది వాళ్ళు చూసిన వాళ్ళే. కాబట్టి ఆ మాటలు మాట్లాడుకుంటుంటే దాని రిజల్ట్ అదే విధంగా కూడా వస్తాయి. అంటే విగ్రహాలు తీస్తాం, పార్సల్ చేస్తాం అంటున్నారు కదా, దాని రిజల్ట్ ఎలక్షన్స్ లో చూస్తారు కదా, అంతే ఉంటుంది. అంటే రేపు పొద్దున మీకు మీ రాజకీయ భవిష్యత్తును మీరే నిర్ణయించుకుంటున్నారు. ఏ సబ్జెక్ట్ టచ్ చేయకూడదు, సబ్జెక్ట్ ని టచ్ చేస్తా మీరు మీ ఫ్యూచర్ ని డిసైడ్ చేసుకుంటున్నారు, అంతే. క్లియర్. మీ రాజకీయాలు ఉంటే అక్కడ చేసుకోమంటున్నారు సార్, ఇక్కడ ఏం పని మీకని అడుగుతున్నారు వీళ్ళు. మరి రాజకీయాలు అంటే మీరు కావాలంటే బిజినెస్ చేసుకోండి, సినిమాలు చేసుకోండి, కానీ మీరు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ అని అంటున్నారు. నేను అదే అంటున్నాను ఫస్ట్ నుంచి. ఈ దేశంలో ఎవరు ఎక్కడైనా వెళ్ళి వాళ్ళకి ప్రజలు అవకాశం ఇస్తే ఆ అవకాశం ఇచ్చిన ప్రతి చోట వాళ్ళు ప్రతినిధులుగా, ప్రజాప్రతినిధులుగా వాళ్ళు ప్రూవ్ చేసిన అవకాశం ఉంది. దీంట్లో నిస్సందేహంగా దీన్ని ఎవరు తోసిపుచ్చడానికి అవకాశమే లేదు. ఓకే సార్, ముఖ్యంగా చూసుకుంటే సార్, మరి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఎలా ఉండబోతుంది అనుకుంటారు? అంటే మీ అనాలిసిస్ ప్రకారం అంటే పవన్ కళ్యాణ్ గారు అయితే డెఫినెట్లీ పోటీ చేస్తామని చెప్తున్నారు. సో మరి ఇక్కడ అంటే అనేక రకాలు, అంటే కొంతమంది ఏమంటున్నారంటే, అంటే నాకు సోషల్ మీడియాలో వచ్చినటువంటి లెక్కల ప్రకారం చూస్తే వీళ్ళు ఒకవేళ కూటమి ద్వారా వస్తే ఇక్కడ వీళ్ళకి అంత అవకాశాలు ఉండవు అన్న భయంతో ఉన్నారనేది ఒకటి అనిపిస్తుంది అని మాట్లాడుతున్నారు. అది ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటారా? రాబోయే రోజుల్లో రాజకీయ సమీకరణాలు చాలా మారుతాయండి. ఇప్పుడు మనం ఆల్రెడీ కూటమి అక్కడ ఒక విజయకేతనం చూసాం, అక్కడ ఇవాళ అధికారంలోకి వచ్చిన పరిస్థితులు చూసాం. అదేవిధంగా ఇక్కడ కూడా రేపు చెప్పలేము, రాబోయే రోజుల్లో మళ్ళీ అదే కూటమి ఇక్కడ పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తే అదే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ఎన్నికలతోనే మొదలైతే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది చాలా ఆసక్తికరంగా అందరూ చూసేదే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఆయన ఖచ్చితంగా పోటీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒకటండి, గెలుపోవటములు కానీ మరొకటి కానీ ఆయన చూడలేదు. ఇక్కడ ఆ మాట ముందే చెప్పాడు, ఆయన చెప్పారు కదా ప్రెస్ మీట్ లో కూడా, పోటీ చేయటమే, గెలుపు ఓటమి సంబంధం లేదు అనేది నిక్కచ్చిగా చెప్పేశాడు ఆయన. సో రాబోయే రోజుల్లో మనకు అదే కనిపిస్తూ ఉంది. సో దీన్ని బేస్ చేసుకుని ముందు రోజుల్లో కూడా ఇక్కడ ఆ 3 పార్టీలు ఏవైతే ఏపీలో ఇవాళ విజయం సాధించాయో ఆ 3 పార్టీల కూటమి బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలుకి ఇది పునాది కావచ్చు. ఓకే. సో రేపు పొద్దున్న అంటే విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మన వ్యాఖ్యలు ఉంటున్నాయి, మీరు ఎందుకు రావాలి, ఇక్కడ ఎందుకు వచ్చి నిలబడవా? ఎందుకంటే ఇక్కడ 12 సంవత్సరాల క్రితం ఏ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడ మామూలుగా ఉండే పబ్లిక్ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఉన్నారు, కానీ వీటి కోసం ఎవరు ఎదురు చూడట్లేదు, అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అది ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వాళ్ళ బతుకి అభివృద్ధికి ఎవరు మనకు ముందుకు తీసుకువెళ్ళే నాయకులు వస్తారో వాళ్ళకే ఓటేయాలని చూస్తారు తప్పితే ఇంక ఈ విద్వేషాలతో వాళ్ళకి పని లేదు. అయిపోయింది ఎపిసోడ్. అది పట్టుకుని మళ్ళీ దాన్నే తీసుకొచ్చి మళ్ళీ ముందు పెట్టి దాని నుంచి ఏదో రాజకీయ లబ్ధి పొందామని అనుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇది నిస్పృహ కలిగించే విషయమే. దీని నుంచి వాళ్ళకి ఏ విధంగా లబ్ధి దొరకదు, అది ఆశించడం కూడా అత్యాశ అవుతుంది. ఓకే. సో మరి పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ అంటే దీని మీద అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పకపోయినా జనసేన నాయకులు కొంతమంది చేసిన రచ్చకి ఈరోజు క్షమాపణ చెప్పాలంటే ఆయన ఆల్రెడీ క్షమాపణ చెప్పారు.
ఏదైతే ఘోరంగా బూతులు తిట్టకుండా మాట్లాడిన కొన్ని మాటలు ఉన్నాయి. కానీ ఇలాంటి వ్యాఖ్యలను చూస్తే ఏమనిపిస్తుంది సార్, అంటే ఒక సీనియర్ జర్నలిస్ట్గా? అంటే ఇవన్నీ మంచి పద్ధతి కాదేమో నాకు అనిపించింది. మీరేమంటారు? ఎందుకంటే ఎవరినైనా మనం దూషించడం నిస్సందేహంగా రెండు వైపులా కరెక్ట్ కదండి. ఏదన్నా ఇప్పుడు విద్వేషాలు రగిలించే చర్యలు ఏవైనా కూడా అటుగాని ఇటుగాని ఖండించాల్సిన విషయమే. ఎప్పుడైనా సరే నీకు ఒక రూల్ నాకు ఒక రూల్ అని కాదు. ఎవరైనా సరే ఒక విద్వేషాన్ని రగిలించే సందర్భాలకి పాల్గొంటే మాత్రం అది తప్పనిసరిగా ఖండించాల్సిన విషయం, అది ఎవరైనా సరే కూడా కానివ్వండి. సో అందువల్ల ఏంటంటే సంయమనం పాటించాలి, సోదరభావాన్ని పాటించాలి, అన్నదమ్ములా కలిసిమెలిసి పనిచేసుకోవాలి. దీని అభివృద్ధి వైపు అందరూ ఎవరికి దారిని వాళ్ళు పని చేసుకుంటే వెళ్ళాలి. అంతవరకే మన భవిష్యత్తును చూసుకోవాలి, మన పిల్లల భవిష్యత్తును చూసుకోవాలి, అంతవరకు ఆలోచించాలి తప్పితే ఈ విధమైన చౌకబారు రాజకీయ లబ్ధి పొందడం కోసం ప్రాంతీయ విద్వేషాలు అచ్చగొట్టడం మాత్రం ఖచ్చితంగా తప్పే.